ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలను వ్యాపారం చేసుకోవడానికి కావలసిన మార్గాల్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన శిల్పారామం లాంటి ప్రాంతంలో మహిళా సంఘ సభ్యురాళ్ళకి 100 షాప్స్ అలాట్ చేసి మీరు చేసేటువంటి పనులతో అక్కడ వ్యాపారం చేసుకునే కార్యక్రమానికి నాంది పలికారు. వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పిస్తూ ఉన్నాం. ఎంతో మందికి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టించేటువంటి వ్యాపారస్తులకు ఇస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మహిళా సంఘ సభ్యురాళ్ళు, డ్వాక్రా సంఘాలతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కొనుగోలు చేసేటువంటి బస్సులన్నింటినీ ఆర్టీసీలో కిరాయికి పెట్టుకొని వాళ్ళకి కిరాయి ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే 150 బస్సుల్ని ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యురాలతో ఆర్టీసీలో పెట్టించడమే కాకుండా ఇంకా ఒక 450 బస్సుల్ని సీతక్క గారి ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ 450 బస్సులకు కూడా ఆర్టీసీలో పెట్టుకోవటానికి వారు ఒక స్కీమ్ తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్ములుగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన. అందుకోసమే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ళు తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా కొనుగోలు చేసి ఆ బస్సులకి యజమానులుగా కూడా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దానికి కావలసిన వడ్డీ లేని రుణాల్ని ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దాంతోపాటు ప్రతిరోజు మీరు పిల్లలు బడికి పంపించడానికో, బిడ్డలు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి చూడటానికో, లేకపోతే కూరగాయలు కొనటానికో, వ్యాపారం చేసుకోవటానికో మీరు తిరిగేటువంటి ఖర్చు, ఎక్కేటువంటి బస్సు టికెట్లకు సంబంధించి మీ మీద ఆర్థిక భారం వేయకూడదనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఏ మూల నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహాలక్ష్మి బస్సులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఉచితంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. చాలామంది అనుకుంటుండొచ్చు ఉచితంగా ఆర్టీసీ బస్సే కదా అని. నేను చాలా లెక్కలతో సహా మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో 222 కోట్ల 5 లక్షల సార్లు 222 కోట్ల 5 లక్షల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ బస్సుల్లో తిరిగారు. ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున మీరు కొనుగోలు చేసే టికెట్లు మీరు కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి 7,422 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఆర్టీసీ శాఖకి డబ్బులు కట్టాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు 7,422 కోట్ల రూపాయలు మీకు ఆదా అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కార్యక్రమాన్ని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా, తద్వారా మీరు చేసేటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో చేసేటువంటి వ్యాపారానికి కావాల్సిన ప్రయాణం ఉచితంగా జరిగి వ్యాపారం పెద్ద ఎత్తున వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరికీ 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చాం. మీరందరూ మీ కుటుంబాలు ఈరోజు కుటుంబం సంవత్సరంలో 10 లక్షల రూపాయల వరకు ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కల్పించింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 96 లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ద్వారా అందిస్తూ ఇప్పుడే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు.
దాదాపు 41,000 కొత్త రేషన్ కార్డుల్ని